రైతులందరికీ నమస్కారం. మన ఛానల్ అగ్రికల్చర్ చూడండి. ఎప్పుడైనా ఎలకలు పిట్టలుగా కొడతాయి గెనాల్ని. గెనాలు శుభ్రంగా చేసుకోండి. గెనాలు గడ్డి ఏమి లేకుండా చేస్తేనే గెనాలని ఎలకలు కొట్టకుండా ఉంటాయి, ఒరి కూడా తాకకుండా ఉంటాయండి. ఎక్కడన్నా ఎలక బొక్కలు ఉన్నా తొక్కటానికి కూడా ఈజీగా ఉంటుంది, కలుపు తీసేయటానికి కూడా ఈజీగా ఉంటుంది. మనమైతే రెండో వరుస కలుపు తీస్తున్నాము. తొలి వరుస తీసి 15 రోజులు అవుతుంది. బలం మందు కూడా వేసాం. ఇప్పుడు రెండో వరుస కలుపు తీసి బలం మందు వేయటానికి వేస్తున్నాం. గెనాలు అయితే శుభ్రం చేశానండి. నేనైతే మార్నింగ్నే వచ్చాను, గెనాలను శుభ్రం చేశాను. ఇంక పెద్ద మడి ఉంది, ఆ పెద్ద మడి గెనం కొయ్యాలి, బారు గెనం. అది కూడా కోసి వేస్తాం. ఈ బారు గెనం అయితే అయిపోయింది, అడ్డ గెనము. అదిగో కలుపు తీస్తున్నారు. మనమైతే కలుపు తీయటానికి వచ్చేసాం. ఇగో ఈరోజైతే కలుపు తీస్తున్నాం. రైతు అందరూ బాగున్నారు కదా. మన ఛానల్ లైక్ చేసి వీడియో చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మార్నింగ్ వచ్చాము, ఒక రోజు దాటిపోయింది. మార్నింగ్ వచ్చాము, మా అమ్మగారు నేను. మా వైఫ్ అయితే ఇంటికాడ పని చేస్తుంది. అందుకే గెనం అయితే శుభ్రం చేసామండి, కోయటం శుభ్రంగా. నేనైతే కర్ర పట్టుకొని తిరుగుతున్నాను. ఎక్కడ నీళ్ళక బొక్కలు ఉన్నాయని తొక్కేద్దాము. అదిగాక మన చేలో అప్పుడు మన పావంగాన వచ్చిందని భయపడి కర్ర తీసుకొని తిరుగుతున్నాను. అదిగో ఈ దారికి వచ్చేసారు మా వాళ్ళు అయితే కలుపు తీయటానికి. 2 రోజులు అయిందండి. 3వ రోజుకు ఒక పాయ ఉంది, తీయాలా, చేసేస్తాం. మన చేను చుట్టూరు కూడా కంప ఉంది, కంప కొట్టేయాలి. కొద్దిగా బరుగుడ్లు వస్తున్నాయి చేలోకి. మన కూడా ఒక పాయం వేసింది. సరే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇటువంటి మోటివేషన్ ఎన్నో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి